హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ అయితే మేము గోర్కన్లో ఉండే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ ముందు చూసారు కదా, ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ వీళ్ళకి టికెట్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలి. టికెట్స్ వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ ఫ్రెండ్స్. లోపలికి ఈ విధంగా అయితే వెళ్తాము. ఇందులో చూడంగానే మా రిషి అండ్ గోల్డీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఇంత బాగుంటుందా లండన్ బ్రిడ్జ్, సేమ్ దానిలాగే ఉంది మమ్మీ అంటూ అసలు అరిచేశారు మొత్తం కూడా. ఇక్కడైతే చాలామంది కూడా ఫోటోషూట్స్ చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు కూడా మొత్తం 3D ఫ్లెక్సీస్ అన్నీ కూడా 3D ఫ్లెక్సీస్ ఫ్రెండ్స్. మనం ఏ ఫోటో దిగినా కూడా రియల్గా దిగినట్లుగానే కనిపిస్తుంది. ఇలా మొత్తం కూడా అందరు ఫొటోస్ సెల్ఫీస్ దిగిన తర్వాత లోపలికి వెళ్ళంగానే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ స్టెప్స్ నుండి కిందికి వెళ్తుంటే చూడండి మొత్తం 3D అండి. ఎంత బాగుందంటే అసలు మనం చూస్తుంటే అయితే రియల్గా ఒక మహల్లోకి వెళ్ళిపోయామా అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వరకు కూడా అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఎక్కువ ఎగ్జిబిషన్లో ఆట వస్తువులు ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళినప్పుడు అందులో ఉండే జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ ఇవన్నీ ఎక్కిన దానికంటే కూడా ఈ 3D ఫ్లెక్సీస్తోనే ఫొటోస్ దిగడం అయితే చాలా వరకు బాగుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక షూటింగ్ అనేది చేసుకున్నారు. చాలామంది కూడా ఫోటోషూట్ అనేది చూడండి ఎంత రియల్గా ఉన్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి మీకు వ్యూ అనేది కనిపిస్తుంది కదా, ఇంత చాలా బాగునైతే ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మా పిల్లలు కూడా కొన్ని చోట్ల అయితే ఈ విధంగా ఫొటోస్ అయితే దిగారు ఫ్రెండ్స్. మొత్తం 3D యానిమేషన్ మొత్తం అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా మనకి గాజులు, ఆట వస్తువులు, బొమ్మలు, అలాగే చిన్న మనకి ఇంట్లోకి కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా ఈ ఎగ్జిబిషన్లో అయితే ఉందండి. చిన్నపిల్లలకి కావాల్సిన పెన్సిల్స్, పెన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే ఉంది. చాలామంది వచ్చారు. ఇంకా ఎక్కువ సాటర్డే సండే అయితే ఇంకా ఫుల్ రష్గా ఉంటుందండి. ఎందుకంటే సాటర్డే నైట్ వచ్చేసి సండే హాలిడేస్ కాబట్టి అలా చాలామంది వచ్చి ఉన్నారు. కానీ మేము ఆ రోజు వెళ్ళలేదు. ఇక్కడ జైంట్ వీల్ అయితే ఉంది. మేము జైంట్ వీల్ ఎక్కాము కానీ ఫ్రెండ్స్, అమ్మో జైంట్ వీల్ చేస్తుంటే కళ్ళు మూసుకొని నేనైతే అలాగే ఉండిపోయాను. పిల్లల కోసం బలవంతంగా ఎక్కాల్సి వచ్చింది మేము కూడా. కానీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. జైంట్ వీల్ ఎక్కి కళ్ళు ఓపెన్ చేసి మరీ చూశారు. కానీ నాకైతే అది చూస్తుంటేనే ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతామో అన్న భయంతో నేను దించిన తలని ఎత్తకుండా అలాగే దించి ఉంచేశాను ఫ్రెండ్స్. అది ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారు పిల్లలు. నాకు ఇదంటే కూడా చాలా భయం, ఇది కూడా ఎక్కలేదు నేను. ఓన్లీ వాళ్ళ డాడీ మరియు పిల్లలైతే ఎక్కారు. బ్రేక్ డ్యాన్స్ అనేది కంటిన్యూగా తిరుగుతూనే ఉండడం వల్ల కూడా నాకు కొంచెం భయం వేసి ఎక్కలేదండి. ఇలా బ్రేక్ డ్యాన్స్ అయితే ఈ విధంగా రొటేట్ అయితే అవుతూ ఉంది. జైంట్ వీల్ ఎక్కినప్పుడు వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఆ భయమే మనకి సరిపోతుంది అది ఎక్కినప్పుడు. కాబట్టి ఆ జైంట్ వీల్ తీయలేదు. ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అలాగే కొలంబస్ కూడా ఎక్కారండి, అది కూడా తీయలేదు. అది జస్ట్ ఇలా శాంపిల్ ఎక్కాము, వెంటనే దిగిపోయాము. ఎందుకంటే అంత భయంగా ఉంది. అది ఒక్కసారి ఇలా ఊగేసరికి చాలా భయం వేసింది. అందుకని వెంటనే ఇట్లా ఎక్కేసి ఒకసారి ఒక ట్రిప్లో ఇంకొకరు ఎక్కుతున్నారు అనేసరికి వెంటనే దిగిపోయాను నేను. అలాగే పిల్లలు కూడా దిగారు నాతో పాటు, వాళ్ళు కూడా భయపడ్డారు. ఇలాంతా మొత్తం కూడా అయ్యాక మేము చాలా వరకు కూడా ఫొటోస్ 3D యానిమేషన్లో ఫొటోస్ అయితే ఎక్కువగా దిగలేదండి. మళ్ళీ వెళ్ళేప్పుడు రిటర్న్లో దిగాము. అలాగే మొత్తం కూడా చేసిన తర్వాత మేము తర్వాత ఏమైనా పిల్లలు ఏమైనా తింటాము అంటే మాత్రము చాట్ బండార్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో స్ప్రింగ్ రోల్స్ ఇలాంటివి ఉన్నాయండి. ఎక్కువ మేము ఇందులో ఏమి తినలేదు, కానీ మళ్ళీ బయటకు వచ్చినాక తిన్నామండి. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలా వెహికల్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు చిన్నపిల్లలు ఎక్కువగా ఇవే ఎక్కారండి. చిన్న ట్రైన్స్, అలాగే బైక్స్, కార్స్ అలాంటివి పెట్టారు. నేను ముందుకు వెళ్ళేసి ఆ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఇటువైపే ఉన్నారు కాబట్టి ఇటువైపు ఉన్నవే తీసాను. కానీ చిన్నపిల్లల వైపుగా వెళ్ళేసి ఆ వీడియో అయితే తీయలేదు. కానీ జాయింట్ వీల్ ఎక్కాలనుకుంటే మాత్రం చాలా ధైర్యం ఉండాలండి. చిన్నపిల్లలు ఇక్కడ బ్రేక్ జంపింగ్ డ్యాన్స్, అలాగే కార్స్, బైక్స్ అలాంటివి చాలా వరకు చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు ఎక్కడానికి మాత్రం, ఒక పెద్దవాళ్ళు మాత్రం ఇలాంటివి ఇవి ఎక్కడానికి కూడా చాలా వరకు ధైర్యం ఉండాలి.
ఇక్కడ చాట్ బండార్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళాము. ఇక్కడ ఓన్లీ పొటాటో స్ప్రింగ్ రోల్స్ మాత్రమే ఒక రెండు తీసుకొని ఇద్దరు పిల్లలు తినేశారు. వాళ్ళు తినేంత వరకు అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇవి ఇంతవరకు మేము ఎప్పుడు టేస్ట్గా చేయలేదు. ఎప్పుడు ఇంట్లో ఎక్కువగా మేము హోమ్ మేడ్ ఫుడ్సే వాడతాం, బయటకి ఎప్పుడు ఎక్కువ రాలేదు, బయట ఎక్కువ కూడా మేము ఎప్పుడు తినలేదు. ఓన్లీ ఇలా స్ప్రింగ్ రోల్స్ అయితే, పొటాటో స్ప్రింగ్ రోల్స్ అయితే తిన్నారు వీళ్ళు. ఇవి తినేంత వరకు వెయిట్ చేసి మేము కూడా ఒక జస్ట్ మిర్చి బజ్జీ అలా తినేసి బయటకు వచ్చేసాం. చూడండి, ఇక్కడ ఫోటో షూట్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇక్కడ మధ్యలో టెలిఫోన్ పెట్టారు. ఇందులోకి మా రిషి అయితే తొందర దూరిపోయాడు. అలా దూరిపోయి నేను ఫోన్ చేస్తా అని స్టార్ట్ చేశారండి. ఇట్లా ఫోటో అయితే దిగారు, ఇట్లా ఫోన్ చేస్తున్నట్లుగానైతే. రిషి మాట్లాడిన తర్వాత మళ్ళీ గోల్డీ వెళ్ళింది. అయితే ఫోన్కి ఉండాల్సినది ఒకవైపు ఉండేది అయితే విరిగిపోయిందండి. తనకి ఎటువైపు పట్టుకోవాలనేది అర్థం అవ్వలేదు. ఇలా ఒక్కడ కూడా 1-2 ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ గోల్డీ దిగింది. గోల్డీ కూడా వెళ్ళి 1-2 ఫొటోస్ దిగైతే బయటకు వచ్చేసాం. మేము లోపలికి వెళ్ళేప్పుడు చాలామంది ఉండడం వల్ల ఎక్కువ ఫొటోస్ అయితే దిగలేదు. అలాగే వీడియో కూడా అంతగా తీయలేకపోయాను, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఉండేసరికి కూడా తీయలేకపోయాను. అందుకే బయటికి వచ్చేప్పుడు అంటే మ్యాక్సిమం ఒక 9:30 ఆ టైంలో, 9:30, 10 ఆ టైంలో కొంచెం తక్కువగా ఉన్నారు రష్. అప్పుడు కొంచెం ఫ్రీగా దిగుకుంటూ మేము ఇలా ఫొటోస్ దిగుకుంటూ బయటకైతే వచ్చేసాము. ఇలా బయటికి వచ్చేప్పుడు కూడా ఈ విధంగా మనకి చిన్నపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా వరకు ఉన్నాయండి. కొనుక్కోవాలనుకుంటే చాలా వరకు కొనుక్కోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, ఎక్కువ చూడాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ లోపల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళేప్పుడు కూడా సేమ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా 3D యానిమేషన్స్ దగ్గర చాలా తక్కువ